హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మైకెల్ మూవీ రివ్యూ. సో పెయిడ్ ప్రీమియర్ అనేది చూడడం జరిగింది. నేను ఎండింగ్లో మీకు ఒక సస్పెన్స్ రివీల్ చేస్తాను. మేబీ నాకు తెలిసి ఆ సస్పెన్స్ చూసిన తర్వాత విన్న తర్వాత పిచ్చ పిచ్చగా నవ్వుకుంటారు అనుకుంటాను. సో అది ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మరి మైకెల్ మూవీ ఎలా అనిపించింది, అది వర్తా కాదా అనేది ఇన్ డీటెయిలింగ్‌గా మాట్లాడుకుందాం భయ్యా. ఓకే. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ జస్ట్ 65 సబ్స్క్రైబర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. సో టకటక కొట్టేసేయండి. 1K మైల్‌స్టోన్‌కి మనం రీచ్ అయిపోతాం. సో మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ మైకెల్ మూవీ రివ్యూ‌లోకి వెళ్ళడానికి ముందు నాకు బేసిక్‌గా స్లో నరేషన్ మూవీస్ అంటే చెడ్డ చిరాకు. బాగా కోపమొస్తది. అలాంటిది మరి 'మైకెల్' మూవీ నన్ను 2 అవర్స్ 10 మినిట్స్ థియేటర్‌లో కూర్చోబెట్టిందా అంటే 100% కూర్చోబెట్టింది. ఎక్కడ కూడా బోర్ అనిపియలేదు. నాకు అంటే బేసిక్‌గా రెగ్యులర్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు, కామెడీ సినిమాలు, ఏదైనా హర్రర్ గానీ, ఫ్యాంటసీ గానీ, అడ్వెంచర్ కానీ, సైఫై మూవీస్ గానీ, అండ్ మైథాలజీ మూవీస్ గానీ, ఇవి ఈ జోనర్స్ ఏవైనా కూడా స్లోగా వెళ్తూ ఉంటే బోర్ కొట్టేస్తది. నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఒక బయోపిక్ లేదు, ఒక లైఫ్, ఒకరికి సంబంధించిన ఒకరి ఫుల్లు లైఫ్ వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే కొంచెం స్లోగా వెళ్తేనే బెటరేమో అనిపించింది 'మైకెల్' మూవీ చూసిన తర్వాత. సో, నాకు మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. అంటే నేను 'మైకేల్ జాక్సన్' గారి మీద చాలా మూవీస్ వచ్చాయి. మూవీస్ అంటే లైకు ఆహ్, ఇప్పుడిప్పుడు వచ్చాయి. క్లారిటీ గుర్తులేదు. మూవీస్ అయితే వచ్చాయి. సో, ఆ మూవీస్ చూడలేదు నేను. అంటే ఆ మూవీస్ చూడలేదు కాబట్టి నాకు ఆయన గురించి ఏం తెలీదు. బేసిక్‌గా 'మైకేల్ జాక్సన్' గారి గురించి ఏమీ తెలీదు. ఆయన స్ మంచి సింగర్, మంచి డాన్సర్ అని కొన్ని సాంగ్స్, బాగా పాపులర్ అయిన సాంగ్స్ మీలాగే నేను విన్నాను. అండ్ నాకంటే కూడా మీకు ఆయన గురించి ఎక్కువ తెలిసుండొచ్చు. సో, నేనింకా తెలుసుకోవాలి అన్న ఆతృతతోటి వెళ్ళి థియేటర్‌లో కూర్చున్నా. సో, మూవీ చూసా. చూసిన తర్వాత కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్‌గా కంటతడి పెట్టించాయి భయ్యా. ఆయన లైఫ్ జర్నీ ఎలా చూపించారంటే చిన్నప్పటి నుంచి ఆయనకి మేబీ ఒక 6 ఆర్ 7 ఇయర్స్ ఉంటాయేమో. అప్పటినుంచి ఆయన అంటే ఒక 'మైకేల్ జాక్సన్‌గా' ఎదిగినప్పుడు ఎలాంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఫేస్ చేశాడు? ఆయన మరి ఏమేం చేశాడు ఆయన లైఫ్‌లో? ఎందుకంటే నేను స్పాయిలర్ ఇవ్వకూడదు. ఆయన ఏమేం చేశాడు? ఎలా చేశాడు? అనేసి చాలా బ్యూటిఫుల్‌గా చూపిచ్చారు. అండ్ ఫాదర్ సన్ సీన్స్ ఉంటాయి భయ్యా, వేరే లెవెల్. మిగతా యాక్టర్లు ఎవరో నాకు తెలీదు. ఏం చేశారో నాకు తెలీదు గానీ, వాళ్ళిద్దరి ఎమోషన్, వాళ్ళిద్దరి బాండింగ్ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంటది. మీరది మూవీలోనే చూడాలి. ఇంకోటి అసలకి 'మైకేల్ జాక్సన్' గారే యాక్టింగ్ చేసారా వచ్చి అనేలా ఉంది భయ్యా ఆయన పెర్ఫార్మన్స్. అసలు ఎలా కాస్ట్ చేసారో ఏంటో తెలియట్లేదు గానీ, ఆ పర్సన్ యాస్ ఇట్ ఈజ్ లుక్స్ వైస్‌గా 'మైకేల్ జాక్సన్' గారి లాగానే ఉన్నారు. యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అసలు ఆయన్నెవరు బీట్ చేయలేరు 'మైకేల్ జాక్సన్' గారిని. కానీ అలాంటి ఒక పర్సన్‌ని తీసుకొచ్చి ఆయనతో యాక్టింగ్ చేయించి ఇంత అద్భుతంగా చేశారు అంటే మూవీని మామూలు విషయం గాదు. సెకండొచ్చేసి వాళ్ళ ఫాదర్ రోల్ గూడా చింపి అవతల పడేశారు. ఆయన కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా చేశారు యాక్టింగ్. సో, ఇగ కెమెరా వర్క్ గాని, ఇవన్నీ తెలుసు కదా! ఇక మనకు బాలీవుడ్ గురించి మాక్సిమం ఐడియా సారీ, హాలీవుడ్ గురించి మనకు మాక్సిమం ఐడియా ఉంటది. సో, వేరే అంటే వేరే లెవెల్ ఉంటది టెక్నికల్ వైస్‌గా. అండ్ నాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఆ ఎమోషన్ సీన్స్‌కి తగ్గట్టు కంటతడి పెట్టించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్టిక్యులర్‌గా. సో, నాకు ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కూడా చూడొచ్చు. ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజెస్, వల్గర్ సీన్స్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. సో, నాకిందులో కొంచెం నేను సినిమా అయిపోయిన తర్వాత డిసప్పాయింట్ అయింది ఏందిరా అంటే, 'మైకేల్ జాక్సన్' గారిది ఒకవైపే చూపించారు ఆయన కోణం. సెకండ్ వైపు చూపించలేదు. అది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. నాకేమనిపించింది ఇంకా పర్టిక్యులర్‌గా, ఇలాంటి ఒక బయోపిక్ తీసేటప్పుడు సీరీస్‌లాగా ప్లాన్ చేయొచ్చు గదా! సినిమాలాగే ఒక 2 గంటల 10 నిమిషాల్లో ఎందుకు చెప్పేయాలనుకున్నారు అనేలాంటి ఫీలొచ్చింది భయ్యా. ఎందుకంటే ఎందుకో ఇంకా ఉంటే బాగుండేమో అనిపించింది. నాకు సినిమా చాలా స్పీడ్‌గా అయిపోయినట్టు అనిపించింది. ఇంత తొందరగా అయిపోయిందేంట్రా? అసలు 2 అవర్స్ అయిందా? అనేలాంటి ఫీల్‌లోకి వెళ్ళిపోయా. సో, 40 మినిట్స్, 50 మినిట్స్ లేదా 1 అవర్ ఇలా ఎపిసోడ్స్ వైస్‌గా ఇప్పుడు ఎలాగో సీరీస్ అనేవి మంచి పాపులర్‌లో ఉన్నాయి. బయోపిక్స్ అనేవి
అంటే అలాంటి పాపులర్ మ్యూజిషియన్స్ కావచ్చు, హీరోస్ అవ్వచ్చు, ఎవరైనా ఒక బయోపిక్ తీసేటప్పుడు వాళ్ళు సీరియస్‌గా ప్లాన్ చేస్తే బావుంటదేమో అనిపించింది. ఎందుకంటే అంత డెప్త్ ఉంది 'మైకేల్ జాక్సన్' గారి లైఫ్ స్టైల్‌లో. మీరు మూవీ చూడండి. చాలా అంటే చాలా సర్ప్రైజ్ థ్రిల్ ఫీల్ అవుతారు. చాలా హ్యాపీ అనిపిస్తది మీకు. సో, సమ్మర్‌లో వచ్చింది అండ్ ఇప్పుడు చూస్తే పెద్ద సినిమాలు గూడా ఏమి లేవు. మేబీ తెలుగులో కూడా మంచిగా ఆడొచ్చు అనుకుంటున్నాను. అంటే ఇండియా వైస్‌గా. సో, లాస్ట్‌లో సస్పెన్స్ ఒక న్యూస్ చెప్తా అని చెప్పాను గదా! అదేంటంటే నేను థియేటర్‌లకి వెళ్లి అంటే నాకు అసలు బేసిక్‌గా ఏంటో తెలీదు. టికెట్స్ తీసుకున్నాను. వెళ్లి కూర్చున్నాను. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే ఇంగ్లీష్‌లో చూడాల్సొచ్చింది మూవీ. నాకు ఇంగ్లీష్ రాదు. అంటే వచ్చిన ఇంగ్లీష్ ఏదో అరాకొర మాట్లాడగలం గానీ, పర్టిక్యులర్‌గా వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అస్సలు రాదు. కూర్చున్న తర్వాత అరే! ఏంట్రా ఇది నాకిది ఇంకొకటి ఎప్పుడు జరిగిందంటే హ్మ్. ఏదో మూవీకి వెళ్ళాను భయ్యా. అది హాలీవుడ్ మూవీయే. అందులో హీరో జంతువుల మధ్య ఉంటాడు. అది 1000 బీసీకి అలా ఆ టైమ్ పీరియడ్ సంబంధించిన మూవీ అది. అది గూడా అంతే. అంటే అక్కడ ఏం జరిగిందంటే తెలుగు, ఇంగ్లీషు 2 వేశారు. కానీ నాకు ఏ టైమ్‌లో తెలుగు షో, ఏ టైమ్‌లో ఇంగ్లీష్ షో ఆడుతుందో తెలియక వెళ్లి కూర్చున్నాను. అక్కడ మోసపోయాను. మళ్ళీ తర్వాత తెలుగులో చూసానులెండి అది. సో, ఈ మూవీకి సంబంధించి అసలకి తెలుగులో ఉందా లేదా అని కూడా చూసుకోలేదు. 'మైకేల్ జాక్సన్' గారంటే అంతిష్టం. ఆయనంటే అంత అభిమానం. వెళ్లి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఓపెనింగ్ సీనే వాస్ అని అంటున్నారు. అరే! ఏంట్రా, ఏంట్రా ఈ గోలరా బాబోయ్! అనిపించింది. ఇంకేం చేస్తాం టికెట్స్ తీసుకున్నాం. వెళ్లి కూర్చున్నాం. ఒకవైపు చూస్తే 'మైకేల్ జాక్సన్' గారు అది వేరే సినిమా అనుకోండి. ఏయ్! వద్దు వెళ్ళిపోదాం అనుకోని వచ్చేసేవాడిని. మేబీ మరి తెలుగులో డబ్బప్ చేస్తారో లేదో తెలీదు. డబ్ చేస్తే కూడా మళ్ళీ చూస్తాను. ఎందుకంటే లాంగ్వేజెస్ అర్థం కావాలి. సినిమా అర్థం కాలేదా అంటే సినిమాలో అర్థమవుతాయి. కానీ సారీ గైస్. కొన్ని ఇంపార్టెన్స్ డైలాగ్స్ ఉంటాయి. ఎందుకంటే నాకా ఫాదర్ సన్ దగ్గర ఎమోషన్ సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా అనిపియడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆహ్, సీన్స్. అందులో డైలాగ్స్ ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో. సినిమా ఎలా అర్థమైందిరా నీకు అని మీరు అడగొచ్చు. నాకు సినిమా ఎలా అర్థమైందంటే సపోజ్ ఒక సీన్ చెప్తానండి. అంటే ఇంగ మూవీలో సీన్ గాదు. బయట సీన్ చెప్తాను. కొడుకు ఒక మ్యూజిక్ టీమ్ దగ్గరికి వెళ్లి అక్కడ మ్యూజిక్ కంపోజ్ అవుతూ ప్లే అవు ప్లే అవుతూ ఉంటే అక్కడికి వెళ్లి చూసాడు. చూసి వచ్చి ఫాదర్ దగ్గరికి నాన్న నేను అలా అవ్వాలనుకున్నానంటే, లేదురా నీకది అవ్వదు. నీ వల్ల కాదు అని జెప్పేసి నాన్న నిరుత్సాహపడినప్పుడు ఒక కొడుకు లోన్‌లీగా ఒక ప్లేస్‌కి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని బాధపడుతున్నాడు. సీన్ అర్థమవుతది గదా! అంటే ఆయన చూసాడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నాడు. డాన్సర్ అవ్వాలనుకున్నాడు. వచ్చి ఫాదర్‌ని అడిగాడు. ఫాదర్ కుదరదు. ఆ ఎమోషన్ అర్థమైంది. అతనొచ్చి అక్కడ కూర్చొని బాధపడతాడు. అలాంటివి కామన్‌గా అర్థమైపోతుంటాయి. సో, ఇలా నాకు మూవీ అర్థమైందే గానీ డైలాగ్ వైస్‌గా అయితే నాకు మూవీ అర్థం కాలేదు గైస్. ఓపెన్‌గా ఒప్పుకుంటున్నాను. నాకు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అయితే అస్సలు అర్థం కాదు. కొన్ని సీన్స్ అర్థమవుతాయి అంతే. అక్కడక్కడక్కడక్కడ. మిగతావైతే అర్థం కాదు. సో, నాకైతే 'మైకేల్' మూవీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇక ఇలాంటి ఆణిముత్యాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సో, ఇది గైస్ ఇవాల్టి 'మైకేల్' మూవీ రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్‌లో తెలియచేయండి. ఇంతవరకు మన 'జిగేల్ రాజు' యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. జస్ట్ అంటే జస్ట్ 65 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో, టక కొట్టేసేయండి. ఆ 65 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం 1,000 మైల్‌స్టోన్‌కి రీచ్ అయిపోతాం. అండ్ ఇంకో నెక్స్ట్ మలయాళం మూవీ ఒకటుంది. సో, దాని రివ్యూ కూడా ఆఫ్టర్ 11 ఎందుకంటే అది కూడా పెయిడ్ ప్రీమియర్స్ ఎసారు. నేను వెళ్ళాలనుకోవట్లేదు. సో, ఆఫ్టర్ 11 తర్వాత మూవీకి వెళ్లి రివ్యూ అందిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.